హలో అండి, జిఆర్బి టైలర్ని. బ్లౌజ్ కటింగ్ ఎలా చేద్దాం నేర్చుకుందామండి. ఈరోజు వచ్చి బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను. మొట్టమొదటిగా బ్లౌజ్కి పొడవు తీసుకోవాలి. 14.5 పొడవు ఉందండి. ముందుగా మనం డ్రాయింగ్ చేసుకున్న ప్రకారంగా ఇలా కట్ చేసుకోవాలి. మనకు బ్లౌజ్ పొడవు వచ్చి 14.5. ఈ షోల్డర్ వచ్చి మనం 2-3 రకాలుగా పెట్టుకోవచ్చండి. బ్లౌజ్కి షోల్డర్ ఈ విధంగా చక్కగా పరుచుకునే విధంగా చక్కగా పరుచుకొని 11 ఉందండి. ఇది వచ్చి 2 బాగుంది. బ్యాక్ 19.30 ఉందండి. ఇంకా శంక ఈ ఆర్మల్ ఎంత ఉందంటే 8.30 ఉందండి. ఈ డీపు 3.30 ఉందండి. ముందు మనం డీప్ పెట్టేసుకుందాం. 3.30 ఒక డ్రాయింగ్ అయితే వేసుకుందామండి. నడు 35.5 ఉందండి. నడు 35.5 అంటే 8.30 పెట్టేసుకుందామండి. 35కి 1 ఇంచి డాట్కి ఈ విధంగా సెంటర్ చేసుకొని డాట్ పెట్టేసుకుందాం. మీరు ఈ డాట్ ఇలా కొలుసుకున్నా పర్వాలేదు ఆ జాకెట్కి, లేదంటే కనుక మనిషిని బట్టి ఇప్పుడు మనిషి కొంచెం పొడవు జాకెట్ ఉందనుకోండి 4.5 పెట్టుకోవచ్చు. కొంచెం మీడియంగా ఉంటే కనుక 4.5 పెట్టుకోవచ్చు. ఇంచి డాట్కి ఈ చంకదింపుడు మీరు ఇలా కూడా చూసుకోవచ్చు. చంకదింపుడు ఇలా కూడా చూసుకోవచ్చండి. ఐదు గీత ఉంది. ఐదు గీత అంటే 17.5. 8.30 17.5. 17.5లో 3 భాగాలు చేయండి. 3 ఆరు 18. 3 ఆరు 18 అయితే మనకి ఒక గీత తక్కువ 5.5. ఈ పైనుంచి మనం గీత తక్కువ 5.5, గీత తక్కువ 6, 5.5 కాదండి, సారీ 6. ఇది ఖర్చుకి. ఇప్పుడు మనం పెట్టింది కూడా కరెక్ట్గానే ఉందండి. ఇది ఖర్చుకి అలా కూడా చూసుకోవచ్చు. 3వ భాగంలో పెట్టుకొని మనం చంకదింపుడు పెట్టుకోవచ్చు. ఇంకా షోల్డర్ 11 అండి. 11 ఇది ఖర్చుకి. ఇది అలాగే పెట్టుకోవచ్చు. లేదా ఈ షోల్డర్ తీసుకోవాలి. ఈ షోల్డర్ ఎంత ఉందో తీసుకొని దీంట్లో మనం 2.5 లెస్ చేసుకోవాలి. 2.5 లెస్ చేసుకున్నా మనకి ఆ విధంగా వస్తుందండి. 2.5 లెస్ చేసుకున్నా ఆ విధంగా వస్తుందండి. ఇది వేసుకుందామండి. డీప్ ఎంత
2.25 అండి. ఇది ఖర్చుకి. మనం ఇక్కడ ముందు డీపు ఇక్కడ ఇది సోలరు, ఇది సోలర్ అండి. ఈ సోలర్ వెడల్పు ఎంత అంటే 2.25 అండి. ఈ 2.25 ఈ ఖర్చు వదిలేసి 2.25 పెట్టి మళ్ళీ ఖర్చు పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఎంత వచ్చిందండి? 3 వచ్చింది. ఇదే 3 ఇక్కడ పెట్టేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఈ వెడల్పు ఎక్కువగా వద్దంటారు. ఇప్పుడు వెడల్పు ఎక్కువ వద్దంటారు. ఇలా జరుపుకొని కూడా వేసుకోవచ్చు ఒక హాఫ్ ఇంచి, కానీ వెడల్పు ఎక్కువ వద్దంటారు. దాని నిమిత్తంగా మనం పెట్టుకోవాలి. ఎందుకంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఏ విధంగా మనకు చెప్పారో ఆ విధంగా మనం మరి కొలత పెట్టుకోవాలండి. ఇందులో చాలా లెక్కలు ఉంటాయండి. మరి ఇదిగోండి, ఇది ఎంత వచ్చిందండి? 10 వచ్చిందండి. ఇది 10 వస్తే ఇది కూడా మనం ఒక్కొక్కసారి లావంటి వాళ్ళకి అసలు రూల్గా చెప్పాలంటే ఇక్కడ 10 వస్తే ఇక్కడ 10.5 పెట్టుకోవాలి మామూలుగా అయితే. ఇదేంటంటే మనకి 19.25 అండి. లేదండి ఇంకా మనకి బాగా అర్థం అవడం కోసం, మనకి ఇంకా చెస్ట్ కొంత బాగా అర్థం అవ్వాలంటే మనం ఏం చేయాలంటే ఈ విధంగా మనం ఈ 2 సెంటర్ చేసుకొని ఈ మెడ భాగం ఇలా సెంటర్ చేసుకొని ఈ సెంటర్ చేసుకున్న కాయించి ఇంకా అర్థం అవ్వాలంటే ఇలా పెట్టుకొని 3.25 పెట్టుకొని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకు తెలిసిపోద్ది. ఇదిగోండి 19.30 వచ్చేసింది. 19.30 అంటే గీత తక్కువ 10, గీత తక్కువ 10. ఇది ఎంత వచ్చిందండి? ఇది కూడా ఇంచుమించు గీత తక్కువ 10 వచ్చింది. ఈ విధంగా మనం డ్రాయింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం మినిమం 1.5 ఉండేటట్టు చూసుకోవాలండి. ఇది మీరు ఆఖరినైనా ఈ షేప్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఫ్రంట్ ఒక షేప్ అతుక్కొని ఇలా పెట్టుకొని మనకి ఆ షేప్ భాగం ఎంత ఉందో అంత దగ్గర కాటు పెట్టుకొని ఆ విధంగా కుట్టుకోవచ్చు. లేదన్నా మనం కరెక్ట్గా కూడా షేప్ తీసుకొని కూడా కుట్టుకోవచ్చు. ఎందుకంటే మనకి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటా కుట్టుకుంటే అది మనకు అలవాటు అవుతుంది. మనకి పని కూడా ఎందుకంటే తడుముకున్నట్టు అవ్వదు. ఎక్కువ పని తడుముకోకూడదండి. మనం ఒక అలవాటు చేసుకొని ఆ అలవాటు ప్రకారంగా మనం వెళ్ళిపోతూ ఉంటే జాకెట్ కూడా స్టిచ్చింగ్ గమనవుతుంది. మనకి ఫినిషింగ్ కూడా బాగుంటుంది. ఒక్కొక్కటి ఇప్పుడు మామూలుగా మేము ఏంటంటే ఓవర్లాక్ చేసి కుడతామండి. ఇప్పుడు ఈ ఓవర్లాక్ కొంచెం తెల్లగా ఉంది, బాగా పల్సన్ జాకెట్లు కానీ ఉంటే కనుక లోడింగ్ చేస్తామండి. లోడింగ్ భుజాలు కానీ మరి ఇవన్నీ కూడా లోడింగ్ చేస్తామండి. లోడింగ్ చేసి కుడతామండి. అలా కూడా మనం కుట్టుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి మాకు ఇలా కావాలి అంటారో ఆ విధంగా మనం కుట్టుకోవాలి. ఇది మనకి ఎక్కువగా ఈ సెంటర్ భాగం చూసుకొని ఈ బ్యాక్కి ఈ సెంటర్ భాగం చూసుకొని 2.5 సెంటర్ భాగం చూసుకొని ఇది మనకి ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగా చూసుకొని ఎక్కువగా ఈ కరువు స్కేల్ ఉంటుంది. ఇది ఉపయోగించుకున్నట్లయితే మనకు తొందరగా రౌండ్ మనకు అర్థమవుతుందండి. నేనైతే ఏం చేస్తున్నానంటే ఇలాగ డ్రాయింగ్ వేసుకుంటున్నా. ఇలా డ్రాయింగ్ వేసుకుంటున్నా. ఈ డ్రాయింగ్ చేతితో రౌండ్గా వేసుకుంటున్నాం. ఇప్పుడు ఎంత వచ్చిందంటే 1 నుంచి వచ్చింది. ఈ 1 నుంచి ఎక్కువగా మనం జాకెట్కి షేప్లు ఎక్కువ తీయాలండి. బాడీ కానీ ఫ్రంట్ కానీ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. అప్పుడు హ్యాండ్ షేప్ తక్కువ తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే జాకెట్ మరి చక్కగా అర్జెంటుగా ఉంటుందండి. చక్కగా మనం భుజాలు వేసుకోవడం కూడా చక్కగా వేసుకుంటే ఈ భుజం కూడా చక్కగా కూర్చుంటుందండి. భుజం కూర్చుంటుంది. ఇలాగా కూర్చొని చక్కగా బ్లౌజ్ సెట్ అవుతుందండి. ఏమండి ఇది ఇంచు వచ్చింది. అలా తీసుకోవాలి. ఇంకా మనం భుజం కొలుచుకుందాం. 8.30 వచ్చిందండి భుజం. 8.30 వచ్చేస్తుందండి. ఎందుకంటే నేను కొంచెం పైకి కొలిచాను. కొంచెం కిందకి మనం ఇక్కడ వేస్తాం కాబట్టి భుజం ఈ ఒక పావు ఇంచు మార్జిన్ వదులుకొని మనం కనుక అలా తీసుకుంటే 8.30 వచ్చేసిందండి. 8.30 కరెక్ట్గా వచ్చేసింది. ఆ విధంగా మనం ఈ లెక్క పెట్టుకోవాలండి. ఈ లెక్క పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఈ మెడ ఉంది కదండి, ఇది మెడ ఒక్కసారి కొలుసుకోవాలి. ఈ రౌండ్ కోసం. ఎందుకంటే కొంతమందికి ఎక్కువ రౌండ్ అంటే ఇష్టపడతారు, కొంతమంది తక్కువ రౌండ్ అంటే ఇష్టపడతారండి. అందుకని కస్టమర్ ఇష్ట ప్రకారంగా మనం ఏం చేయాలంటే మనం ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా చక్కగా చూసుకోవాలి. డ్రాయింగ్లో చూసుకొని
కొంచెం డ్రాయింగ్ అవతలగా చూసుకోవాలి, ఎందుకంటే మనం డ్రాయింగ్ అవతలకే మనం వేస్తాం కాబట్టి కుట్టు పడద్దు కాబట్టి కొంచెం డ్రాయింగ్ అవతలు చూసుకొని వేసుకోవాలి. ఈ రౌండ్ కోసం మనం పెట్టుకుంటున్నాం అక్కడ. ఇదిగోండి ఇది మార్కు. ఈ రౌండ్ ఎంత ఉందో మనకు కావాలి కదా, ఇది మార్కు. ఈ ఖర్చు ఇక్కడ వస్తుందండి, అంటే మనం వెనక్కి పెట్టాం ఈ రౌండ్ కోసం. ఇక్కడ మెడ భాగం వేసినప్పుడు మనం ఇదిగోండి ఇక్కడ పోయి వస్తుందండి, మనం ఈ ఖర్చు ఎంత పడతాం అన్నమాట, ఒక పాదం పట్టుకుంటాం. సారీ అండి. మనం ఈ విధంగా మార్క్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడికి ఈ రౌండ్ ఆ జాకెట్ రౌండ్ ఎలా ఉందో అలాగా మనం ఇలాగ డ్రాయింగ్ వేసుకోవాలి. ఒకవేళ ఈ డ్రాయింగ్ చేతితో కుదరట్లేదు అనుకుంటే కనుక ఇలా పెట్టుకోవాలి, ఈ రౌండ్ సరిపడా పెట్టుకోవాలి. చేతితో కుదరలేదు అనుకుంటే దీనికి డ్రాయింగ్ ఇలా వేసుకోవాలి, ఇలా వేసుకోవాలి. మనం ఎప్పుడు దిగుడు రాకుండా ఉంటాం కాబట్టి అలా వేసుకోవాలి. ఇప్పుడు జాకెట్ కటింగ్ చేసుకుందామండి. ఈ సంక్రమణలు కొంచెం ఎక్కువ షేప్ తీసుకొని మనం చేతులకి మాత్రం తక్కువ షేప్ తీసుకుంటే ఏమవుతుందంటే మనం భుజం సరిగ్గా కూర్చుంటామని. జాకెట్కి మాత్రం ఎక్కువ షేప్లో తీసుకోవాలి. నేనైతే ఎక్కువ షేప్లో తీసుకుంటాను. ఇక్కడ మనం కచ్చికాయలు పెట్టుకోవాలి. ఇది మనకి బ్యాక్ కొంచెం ముక్కు తీసుకుంటాం. డాట్ పట్టిన తర్వాత మనకి ఈ భాగం ఇలా లోపలికి వెళ్ళకుండా సమానంగా వస్తుందండి. ఇలా లోపలికి వెళ్ళదు, జాకెట్ దొరుకున్న తర్వాత సమానంగా వస్తుంది. ఇప్పుడు మనం చేతులు కటింగ్ చేసుకుందామండి. ఈ ఎత్తి డబ్బులు చూసుకొని వేసుకోవాలి. ఈ చేతులు వీళ్ళు జాకెట్ 9 ఇంచులు పెట్టమన్నారు. జాకెట్ అండి 12 ఇంచులేమో ఇక్కడ లూజ్ అండి. ఏమండి ఈ లూజ్ మనం చూసుకోవాలి. ఈ లూజ్ ఎంత వచ్చిందంటే 7.5 వచ్చింది. 9 ఇంచులు ముందు 7.5 వచ్చిందో చూసుకోవాలి. మీరు ఒక సైడ్ కావాలంటే ఒక సైడ్ వేసుకోవచ్చు, 2 సైడ్లు కావాలంటే 2 సైడ్లు వేసుకోవచ్చు. ఏదంటే ఇది లైనింగ్, ఇది మీకు 2 సైడ్లు కావాలంటే 2 సైడ్లు వేసుకోవచ్చు. జాయింట్ పడద్దండి. ఇలాగా తీసుకోవచ్చు. లేదా ఫ్రంట్ భాగం కటింగ్ చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం ముక్క ఎక్కువ ఉంటే అడ్డంలో కూడా తీసుకోవచ్చు. ఇది హ్యాండ్ సైడ్, అడ్డంలో కూడా హ్యాండ్ తీసుకొచ్చాను. ఇక్కడికి ఒక మార్క్ వేసి ఇక్కడికి ఒక కరెంచీలో మార్క్ వేయండి. మార్క్ వేసిన తర్వాత నిలువుగా డ్రాయింగ్ వేయండి. నిలువుగా డ్రాయింగ్ వేసిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి 3.5 పుల్లి, 3.5 పుల్లి గీత. ఈ 3.5 పుల్లి ఎందుకు పెట్టుకుంటున్నామంటే చెప్తాను. ఇది 7.5 పెట్టుకున్నామండి. ఒక గీత కానీ ఒక పావు కానీ మన మనిషిని బట్టి పెట్టుకోవాలి. ఇది 12 ఇంచులండి. పెట్టుకున్న తర్వాత ఈ 2 ఇలా కలుపుకుంటాం కదండి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి జాకెట్కి కొంచెం షేప్ ఉంటుంది. కొంతమందికి నిలువు ఉంటుంది, కొంతమందికి షేప్ ఉంటుంది. ఈ షేప్ ఇలా తీసేటప్పటికి మనకి ఈ రోజంతా కూడా ఈ చంకలో మనం లైట్గా మనం
కొంచెం ఎందుకంటే కొంచెం మునిగిస్తాం కాబట్టి ఈ చంక కొంచెం ఫ్రీగా ఉంటుంది, చంక భాగం ఫ్రీగా ఉంటుంది. మనకి ఇలా పెట్టుకోవచ్చు, లేదంటే కనుక ఇలా కరువు స్కేల్తోని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా తీసుకోవచ్చు. మనం ఈ జాయింట్ ఉంది కదండి, ఈ జాయింట్ ఈ క్లాత్ వెళ్ళి ఈ డ్రాయింగ్ వచ్చి దీని మీదకి రావాలి. దీని మీదకి వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మనం లైట్గా మనం ఏం చేయాలంటే ఇలాగ ఈ షేప్లో కలిపేసుకోవాలి. ఇది బ్యాక్ షేప్ అండి, ఇందులో కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనం ఇలా చూసుకోవాలి. ఎంత కావాలండి మనకి 8:30 కావాలండి. 8:30 అంటే 9 పులి వచ్చింది. కొంచెం ఇలా పట్టుకొని వేస్తాం కాబట్టి భుజం చక్కగా మనకి చక్కగా కూర్చుంటుంది అన్నమాట. భుజం కూర్చొని మనకి ఆ భుజం అన్నది ఫ్రంట్కి దీనికి బాగా సెట్ అవుతుందండి. ఎక్కువ మునిగించడం కూడా భుజాల లింకులు వచ్చేస్తాయండి. ఇలా చూసి ఇప్పుడు నేను ఒక పుల్లి తగ్గించేసుకుంటున్నాను, ఎందుకంటే ఒక పావు సరిపోద్దండి. ఇప్పుడు మనం 7:30 అనుకున్నాం, ఒక గీత పెట్టుకున్నాం అంటే ఒక పావు ఇంచి మనం యాడ్ చేసుకున్నాం. ఈ పావు ఇంచి కొంచెం మన భుజం వేసేటప్పుడు సరిపోతుంది. పావు ఇంచి అంటే అరంచి వస్తుంది, అటు మనకి పావు ఇంచి ఇటు మనకి పావు ఇంచి సరిపోతుంది. ఇది ఎక్కువగా మనం ఎక్కువ పెట్టుకున్నా మన భుజం ఎక్కువ మునిగిపోద్దండి. ఇక్కడ మనం జాయింట్ వేసుకుంటామండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచులు పెట్టుకున్నామండి. ఈ గీతకి ఇలాగా దించుకున్న తర్వాత ఇక్కడ నుంచి లైట్గా చేపించుకొని కట్ చేసుకున్నాం. ఇక్కడ మనం పీస్ సరుకుంటాం కాబట్టి సరిపోద్ది. ఇంకా ఇది మనకి ఫ్రంట్ షేప్ తీసుకోవాలి. ఈ ఫ్రంట్ షేప్ ఏంటంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ వదిలేసుకొని మనం ఇంకొకటి ఏంటంటే మనం తీసుకునేటప్పుడు మీకు ఇంకోటి చెప్తానండి. తర్వాత మనం ఆ ఫ్రంట్దే తర్వాత కటింగ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఫ్రంట్ కట్ చేసుకుందాం. ఈ ఫ్రంట్ని బట్టి గుంట ఎలా తీయాలో మనం చూసుకుందామండి. నేనైతే ఎలా వేస్తున్నాను, కొంతమంది క్రాస్ ఈ విధంగా కూడా వేస్తారు, క్రాస్ వేస్తారండి. నేనైతే ఈ విధంగా వేస్తానండి క్రాసు. ఈ విధంగా వేస్తాను క్రాస్. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఒక చిన్న గ్యాప్ పెట్టుకొని ఇక్కడ కొంచెం మోల్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకొని ఇలా డ్రాయింగ్ చేసుకొని ఇలా వేసుకొని ఇక్కడ ఒకటి ఒక పావు ఇంచి కాడ ఒకటి పెట్టుకుంటాం. పెట్టుకున్న తర్వాత మనం నిలువ చూసుకోవాలి. 4 10 మిడిల్ చెస్ట్ అప్పర్ చెస్ట్ అని ఉంటుందండి. కొలతలు బట్టి అయితే వేరే రకంగా వస్తుంది. ఆది బ్లౌజ్ని బట్టి అయితే 10 వచ్చిందండి. ఇది 10 బాగుంది. ఇక్కడ నుంచి మనకి ఒక పావు ఇంచి ఇది పావు పెట్టుకున్నాం కదండి, ఒక పావు ఇంచి ఈ విధంగా తీసుకోవాలి.
కొంతమంది ఇక్కడ కూడా ఎలా తీసుకుంటారో, అయితే మనం ఈ డాట్ ఉంది కాబట్టి ఈ డాట్ నిమిత్తంగా మనం ఇక్కడ ఎలా తీసుకుంటాం, ఇట్లా కూడా తీసుకోవచ్చు, ఇలా కూడా తీసుకోవచ్చు. అంటే ఈ డాట్ వదిలేసి ఇలా కూడా తీసుకోవచ్చు అండి. వాళ్ళు కరెక్ట్గా ఉంటే ఈ షేప్ ఇలా పెట్టుకొని ఇలా కూడా తీసుకోవచ్చు. మనకి మనిషిని బట్టండి. ఇక్కడ నుంచి ఇక్కడ డాట్ ఎంత ఉందండి, 2.5 గీత ఉందండి. 2.5 గీత సాగదీయకుండా మనం ఎంత పెట్టుకోవాలండి, ఇది సాగదీయకూడదండి. 2.5 గీత తక్కువ పడుతుంది. గీత తక్కువ పడకుండా 2.5 గీత. ఇంక బ్యాక్ తీసుకొచ్చాను. ముందుగా మనం మెడ భాగం వేసుకోవాలి, ఫ్రంట్ మెడ భాగం. ఈ ఫ్రంట్ మెడ భాగం ఇలా సరిగ్గా చూసుకోవాలి. ఎంత వచ్చిందండి, 7 గీత వచ్చింది. ఈ ఖర్చు తీసేసి 7 గీత. ఇలా మెడ చూసుకోవాలి. ఎందుకంటే మనం ఆర్జాగిటు ఈ మెడ ఏ విధమైన షేప్ ఉన్నదో ఆ షేప్ కోసం ఇలాగా మనం చూసుకుంటాం. ఇక్కడ ఒక మార్క్ వేసుకోవాలి, ఇక్కడ ఇలా మార్క్ వేసుకోవాలి. మనం ఈ విధంగా లైట్గా ఇలా చేపించుకోవాలి. చేపించుకున్న తర్వాత మనకి ఇలా కలిపేసుకోవాలి. మీకు అంతగా డౌట్గా ఉంటే కనుక ఈ కలర్ స్కేల్ ఉంది కదండి, షేప్ సరిగ్గా వచ్చిందో లేదో చూసుకోవడానికి మళ్ళీ ఒకసారి చూసుకొని ఇలా చేసుకోవచ్చు. ఇలా పెట్టి గీసుకోవచ్చు. ఇది మన ఫ్రంట్ భాగం ఒక పావించి ఈ పావించి ఇలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ ఇలా నిలువుగా కుట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనం బ్యాక్ మనం తీసుకున్నప్పుడు ఇది ఒకటి మనం చక్కగా చేసుకోవాలండి. ఇది ఇటువంటి రన్నర్ ఒకటి తీసుకోండి. తీసుకున్న తర్వాత చక్కగా ఇలాగా పెట్టి ఈ విధంగా కొట్టుకున్న తర్వాత దీనికి సెంటర్లోనే 5 పావు వచ్చింది అంటే 2.5 గీత. ఇక్కడ మనం ఏం చేయాలంటే కనీసం 1 ఇంచి ఇలా కలిపేసుకోవాలి. ఇందులోకి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఫ్రంట్ భాగం చక్కగా ముడతలు రాకుండా ఉంటుంది. ఇది మనకి సాగుతుంది కాబట్టి ఒక గీత తక్కువ 4 ఇంచులు పెట్టుకోండి. ఇది మనకి 3.5 ఉందండి. దానికి ముందుగా మనం ఏం చేయాలంటే ఇక్కడ 3.5 ఉందండి. 3.5 ఇంచి 4.5 అంటే పెట్టుకున్న తర్వాత ఇది ఎంత ఉందండి, 3.5 ఉంది. ఈ విధంగా
ఇలా షేప్ నిలుచుకోవాలి. నిలుచుకున్న తర్వాత మనకు నడుము ఎంత అండి 35.5 అండి. ఇక్కడ మనకి ఎంత వచ్చిందండి ఇంచున్నర. ఆది బ్లౌజ్ ముందు మనం ఇలా కొలుచుకొని గీత తక్కువ 7 ఇంచులు వచ్చింది. ఈ ఖర్చు తీసేసి గీత తక్కువ 7 ఇంచులు పెట్టుకొని యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ నుంచి 1 ఇంచు అంటే అలా పెట్టుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా వస్తుందండి జాకెట్. ఇంకో రకమైనటువంటి కొలత కూడా ఉంది, అది కూడా ఇంకో వీడియో చేస్తానండి. ఈవిడికి మనం ఒక 3 ఇంచులు గాయం చేసుకున్నాం. 5, 8.5 అంటే ఎంత వచ్చిందండి 34 వచ్చిందండి. అంటే ఈ 34 అంటే మన ఫ్రంట్ భాగం మరి మనకి ఎంత రావాలి, పావు తక్కువ 9 రావాలండి. అందుకని ఏం చేయాలంటే మనం ఒక పావు తీసేసుకోవాలి. 5 పావులు కరెక్ట్గా వచ్చేసింది 35.5. గీత తక్కువ 9 అండి. ఈ విధంగా డ్రాయింగ్ చేసుకొని ఇక్కడ మనకి స్మూత్గా రాకూడదు అంటే ఏం చేయాలంటే కొంతమంది స్మూత్గా వస్తుందని అంటూ ఉంటారు, మనం స్మూత్గా వద్దంటారు. అటువంటిప్పుడు ఏం చేయాలంటే మనం కొంచెం షేప్ ఇచ్చుకోవాలి. కొంచెం ఈ విధంగా షేప్ ఇచ్చుకోవాలి స్మూత్గా వద్దా అనుకున్నవాళ్ళు. అప్పుడు ఏమవుతుందంటే ఈ షేపు ఈ డాట్లో కలుస్తుంది అన్నమాట. ఇక్కడ ఏదైనా కొంచెం ఇది సాగుద్ది అనుకోండి, ఏదైనా కొంచెం సూదిగా రాకూడదు అనుకున్న వాళ్ళకి ఏమవుతుందంటే ఇది ఇచ్చుకుంటే అంత సూదిగా రాదండి. సూదిగా రాదు, మనకి ఆ కోరినట్టుగానే ఉంటుందండి. అలా వేసుకున్న తర్వాత చక్కగా ఇలా తీసుకుంటాం. అలా తీసుకుంటాం. ఇంకా ఈ డాట్ అండి, ఈ డాట్ మనకి ఆర్జెంట్ చూసుకోవాలండి. ఎందుకంటే ఇది నాకు కరెక్ట్గా ఉందన్నారు కాబట్టి ఆర్జెంట్ చూసుకోవాలి. ఆర్జెంట్ చూసుకొని ఇక్కడ ఎంత వచ్చిందంటే 2 ఇంచులు, ఇక్కడ ఎంత వచ్చిందంటే ఇక్కడ కూడా 2 ఇంచులు అండి. ఇక్కడ 2 ఇంచులు. ఇలా కూడా పెట్టుకోవచ్చు, ఇది కలిసేలాగా. ఇక్కడికి 2 ఇంచులు. పెట్టుకున్న తర్వాత 4 డాట్స్ అయితే మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి మనం అక్కడికి పెట్టుకోవచ్చు. ఇది కూడా 2 ఇంచుల్లో పెట్టుకోవచ్చు, దీనికి 2 ఇంచుల్లో పెట్టుకోవచ్చు. ఇది అర్థమైందని నేను అనుకుంటున్నానండి. ఇక్కడ మాత్రం ఒక 1/2 ఇంచు తీసామండి. 1/2 ఇంచు కూడా తీసుకోవచ్చు, మనిషిని బట్టి 1/2 ఇంచు తీసాం. ఎందుకంటే ఎక్కువ బస్సులు రాకుండా ఉంటాయి కాబట్టి, మనం హ్యాండ్ షేప్ తక్కువ తీసుకున్నాం కాబట్టి. ఇంకపోతే ఇది మనం ఇక్కడి నుంచి ఎన్ని వచ్చింది 6 ఇంచులు అండి. ఇక్కడి నుంచి ఎన్ని వచ్చిందండి 3.5. ఇక్కడ నుంచి ఎంత వచ్చిందండి 3.5. ఇక్కడ నుంచి ఏమాత్రం కూడా బ్లౌజ్ చేసినప్పుడు చేసినప్పుడు ఎక్కువ అది సాగది కూడా. ఇక్కడ నుంచే మనం పట్టుకోవాలి పై ముక్క, అప్పుడు కొంచెం ఇక్కడ లోపలికి వెళ్తుంది ఈ పాటు అండి. ఇది మాత్రం ఒక 1/4 ఇంచు తీసుకోవాలి అండి. 1/4 ఇంచు తీసుకొని ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ 2.5 ఉంది, ఇక్కడ 2.5 ఉంది. ఈ విధంగా కటింగ్ చేసుకొని
కలిపేసుకోవాలి. అలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని భుజం వేసుకోవాలి. అంటే అప్పుడు మనం భుజం కరెక్ట్గా పడద్దండి. అప్పుడు భుజం కరెక్ట్గా పడద్దండి. ఈ డాట్ దగ్గరికి వస్తుంది రొట్ట కరెక్ట్గా పడద్దండి భుజం. ఇక్కడ షేప్ తీసాం కాబట్టి ఈ షేప్ కరెక్ట్గా వస్తుంది, కూర్చుంటుంది. ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందామండి. ఇంకా షేప్ కూడా మనం ఇక్కడ చూసుకుందాం. షేప్ కూడా చూసుకుందాం. 1 నుంచి 3.5, 3 ఇంచీలు, ఇక్కడ 1 ఇంచు తగ్గించాలండి. పావుదకు 10 ఇంచులు షేప్ తీసుకోవాలండి. మనం ఫ్రంట్ కటింగ్ చేసుకున్నామండి. ఇంకోటి ఏంటంటే మనకి ఈ విధంగా మనం చిన్న షేప్ ఇచ్చుకోవాలి. ఈ విధంగా, ఎందుకంటే మనకి మెడ భాగం ఎక్కువ సాగకుండా మనం కరెక్ట్గా పట్టుకుని ఉంటుందండి. అలా ఇచ్చుకోవాలి. దీనిలో తీసుకుంటాం. ఇది మనం డాట్కి వేసినప్పుడు చూసుకొని మళ్ళీ కొంచెం తీసుకుంటాం. ఇలా తీసుకుంటాం. ఇలా చూసుకొని మనం షేప్ కావాలని షేప్ పట్టుకోవచ్చు. మనం స్మూత్గా వద్దు అనుకుంటే మనం ఈ విధంగా పెట్టుకోవచ్చు. అది షేప్ పెట్టుకోవడం వల్ల మంచిదండి. ఎందుకంటే మనకి ఈ భాగం ఏదైనా టైట్ అయినా చేసినా ఈ షేప్ కవర్ చేస్తాను. ఈ షేప్ కవర్ చేస్తుంది కాబట్టి ఈ షేప్ పెట్టుకోవడం చాలా మంచిదండి. ఇది మనం ఈ రౌండ్లో చూసుకోవాలి. ఇక్కడ మనం డాట్ పడతాం కాబట్టి చక్కగా ఇక్కడ మనం ఆ సంఖ్య ఏ విధంగా అయితే తీసామో ఇక్కడి నుంచి ఇక్కడికి డాట్ పడతాం కాబట్టి మనకి చెయ్యి చంకకి ఏ విధంగా అయితే తీసామో అక్కడ సెంటర్ వచ్చేస్తుంది. ఇక్కడ వేసుకోవచ్చు, లేదా ఈ భాగం తీసేసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడ కూడా వేసుకోవచ్చు. డాట్ ఇలా కూడా వేసుకోవచ్చు. డాట్ ఇవన్నీ ఇలా కూడా ఇక్కడ నుంచి 2 నుంచి తీసుకోవచ్చు. ఈ డాట్ ఇక్కడ మనం పావించి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు పావించి కూడా ఇలా చేసాం కాబట్టి కరెక్ట్గా సరిపోద్దండి. మనం భుజం వేయడంలోనే చక్కగా ఉంటుంది.
ఇక్కడ మనకు 3 ఇంచులండి, 3 పావు. ఇక్కడ ఎంత అండి? ఇక్కడ మధ్య అయినంత 2 పావు అండి. ఇక్కడ ఖర్చు పడతాం కాబట్టి 2 పావు, 2.5. ఇక్కడ 3 పావు, 3 పావులు ఇక్కడ ఇంచు తీసేస్తే ఎంతండి? 2. ఇక్కడ ఇంచు తీసేయాలండి 3 పావు అంటే ఎంత వచ్చింది? 2 పావు వచ్చిందండి. ఇక్కడ 2 పావు. ఇక్కడ ఎంత వచ్చిందండి? ఇక్కడ 3.5, 10.5 వచ్చింది. ఒక పావు వేసుకోండి, ఇంకేందండి, కొంచెం ఎక్కువ ఉంటుంది కదా. 10 పావుకి స్ట్రైట్ వేసుకొని తర్వాత ఒక పావు నుంచి అలా వేసుకోండి. ఇది ఖర్చు, ఇది 3 పావు. ఇక్కడికి సెంటర్ అండి, అది డాట్ సెంటర్. ఇది ఎంత వచ్చిందండి? అది 2 పావు. ఇదో గీత, ఇదో గీత. ఇక్కడ ఎంత వచ్చింది? 2.5. ఇదో గీత అండి. మనం ఏం చేయాలంటే ఇలా పెట్టి ఇలా కలుపుకోవాలి, అలా కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకోండి. మనం ఇక్కడ పడతాం కాబట్టి ఖర్చు కరెక్ట్గా సరిపోద్ది. కరెక్ట్గా సరిపోద్ది. ఇది షేప్ అండి, ఇది హ్యాండ్ అండి. అండి మనం ఇంకా నడుము పీసులు అవి తగ్గుకోవచ్చండి. ఇందులోని చూసుకోవాలి, ఇది సరిపోదు. ఇది చేతులకి ఎలాగ అతికేయాలి కాబట్టి ఇది చేతులు కదా, అదేం వేయచ్చు, ఇదేం వేయచ్చు. ఇది వేసుకుందామండి చేతులకి. ఇది మనకి నడుము 11.5, 11.5. ఒక 2 ఇంచ్ పీసు, ఒక 2 ఇంచ్ కానీ ఇంచు పావు కానీ పీస్ తీసుకోండి, ఫిట్టింగ్ తీసుకోండి. డాట్ పడతాం కూడా సరిపోద్ది. ఈ పీస్ దేని పని చేద్దంటే దేని పని చేద్దాం, కాజాల పట్టికి పని చేస్తాను. కాజాల పట్టికి పని చేస్తాను. ఇంకా మెడ పీసులు తగ్గట్టుకుందాం. ఇలా చూసుకోవాలండి, ఫుల్ క్రాస్ ఉందో లేదా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇది మనం సెంటర్ పెట్టుకున్నాం కదండి. ఇది ఇరవై 22 వచ్చింది. మనం అటు నుంచి ఇటు నుంచి కలుపుకుంటే 24 తీసుకోవాలి. ఇది 24 పీస్ రావాలి.
చిన్న పీస్ ఇంక ఈ పీస్ తీసుకోవాలి కాజా పట్టి పీస్ కాజా పట్టి పీస్ ఇదండి మీకు జాకెట్ కటింగ్ అర్థమైందని నేను అనుకుంటున్నానండి. ఇంకపోతే మనం లైనింగ్ తీసుకోవాలి. లైనింగ్ తీసుకున్నప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని మనం కట్ చేసుకోండి. ఈ అంచు ఉంది కాబట్టి అంచు చేతులు పెట్టేసుకొని దీనికి కూడా జాయింట్లు పడతాయండి. సమానంగా జాయింట్లు పెట్టుకుంటే సమానంగా ఉంటుందన్నమాట. ఈ ఫ్లవర్స్ చూసుకోవాలి, ఈ ఎలా ఉన్నాయో అలా చూసుకోవాలి. నిలువులో రావాలి, నిలువ మొత్తం జాకెట్ అంతా నిలువే రావాలి. కొంచెం ఎక్స్ట్రా కటింగ్ చేసుకోండి. ఏదైతే ఇందాక మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఇచ్చి పెట్టుకున్నామో అలాగే పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. మీకు నిలువ వచ్చింది. మనకి ఈ లైనింగ్ 4 పీసులు రావాలి, ఈ 4 పీసులు రావాలి. ఒకవేళ ఈ 4 పీసులు రాకపోయినా ఈ మాత్రం 6 పీసులు రావాలి. ఎందుకంటే మనం ఇలా వేసి కుట్టుకోవడానికి కొంచెం ఆ స్టిప్ సరిపోతుంది. అలా కుట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు వరకు నేను చేసిన కటింగ్ ఆర్బిటైల్ ఉన్నాను. ఆర్బిటైల్ చేసిన కటింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియో చేయాలనుకుంటున్నానండి. అది కూడా మీరు చూడాలని ఆశిస్తూ ముగించుకుంటున్నానండి. నమస్తే. ఇంతవరకు చూసినందుకు మీకు థ్యాంక్స్ అండి. నమస్తే.